అందరికీ వందనాలు. నేను అండమాన్ నికోబార్ దీవుల్లోని సెవెంత్ డే సంఘం ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఇవాల్టి దేవుని వాగ్దానం వచ్చి ప్రకటనలు 14వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి అందేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమియో కలపపడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. ఇది ఇవాల్టి వాక్యము. దీన్ని నేను కొద్దిగా వివరించాలని అనుకుంటున్నాను. దేవుడు మనకి మనం మానవాళందరికీ కూడా ఎంతో ప్రేమపూర్వకంగా ఇస్తున్న ఆఖరి హెచ్చరిక అన్నమాట ఇది. మనము ఈ లోకంలో దేనికి, ఏ శక్తులకి కానీ ఇతర లోకాశలకు కానీ లోబడిపోకుండా దేవుని యొక్క వాక్యానికి విశ్వాసంతోనూ దేవుని ఆజ్ఞలకు లోబడి మనము చివరి శ్వాస వరకు జీవించినట్లయితే దేవుడు మనకి ఆయన యొక్క నిత్యరాజ్యాన్ని ఇస్తానని ఈ యొక్క వాగ్దానము మనకి తెలియజేస్తుంది. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించునుగాక.